యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లైక్స్తో షేర్స్తో వచ్చే రీచ్ కన్నా ఇప్పుడు ఈ ఒక్క బటన్ క్లిక్ చేస్తే ఇంకాస్త రీచ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదేంటో చెప్తా, ఇప్పుడే వీడియోని లైక్ చేసుకొని మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. దీనికోసం ముందుగా మీరు ఏదో ఒక యూట్యూబ్ వీడియోని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కామెంట్ సెక్షన్ దగ్గర సైడ్కి స్వైప్ చేస్తే అక్కడ మనకి హైప్ అని ఒక కొత్త బటన్ అయితే వస్తుంది. సో ఇది లైక్స్ షేర్స్ ఎట్లాగో ఇది కూడా అట్లనే అన్నట్టు, కాకపోతే దీని ద్వారా కాస్త రీచ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఈ హైప్ అని క్లిక్ చేసి అక్కడ హైప్ పాయింట్స్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే ఆ వీడియోకి కాస్త హైప్ అయితే పెరుగుతుంది. సో దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్కి ఈ విధంగా హెల్ప్ చేస్తే చాలా మంచి రీచ్ అయితే ఉంటుంది. సో మనకి లైక్స్ షేర్స్ ఎట్లయితే చేస్తారో ఈ హైప్ కూడా అక్కడ చేస్తే మనకి రాను ఇంకా మంచి రీచ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మ్యూజిక్ కంపెనీస్కి అయితే రాదు. లైక్ ఆదిత్య మ్యూజిక్, టీ సిరీస్ ఇట్లాంటివి అయితే ఉంటాయి కదా, సో వీటికైతే రాదు. ఎందుకంటే అవి మ్యూజిక్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకైతే ఇట్లాంటి ఏదైతే ఉండదు. సో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ ఎట్లా అంటే ఇక్కడ కొన్ని మ్యూజిక్ సింబల్స్, ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ పెట్టినా కాపీరైట్ తీసుకుంటాం కదా, సో అట్లా పెట్టినా కూడా ఆ వీడియోకి అయితే ఈ హైప్ అనే బటన్ అయితే రాదు. సో చూడొచ్చు మీరు. సో మనం ఏదైతే ఓన్ కంటెంట్ చేస్తామో సో దానికే మనకి ఈ హైప్ అనే బటన్ వస్తాయి. కానీ ఇట్లా మనకి మ్యూజిక్ డిటెక్ట్ చేసినా కూడా ఈ హైప్ అనే బటన్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ట్రిక్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.